ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శశయోగం వల్ల ఎటువంటి ధనయోగము, అలాగే కీర్తి ప్రతిష్టలు, పదవి ఇవి కలుగుతాయనేది తెలుసుకుందాము. అయితే ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా శశయోగం అనేది పంచమహాపురుష యోగాల్లో ఒక బలవత్తరమైనటువంటి యోగము, శని వల్ల కలిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి యోగము. అయితే ఈ శశయోగం ఎప్పుడు కలుగుతుంది అని కనుక చూసినట్టయితే, శని కేంద్రంలో ఉండి అది తన స్వక్షేత్రం కానీ ఉచ్చక్షేత్రం కానీ అయి ఉండాలి. అప్పుడు అటువంటి ప్లేస్మెంట్ శశయోగాన్ని ట్రిగర్ చేస్తుంది. అయితే శశయోగం అనేది శని వల్ల కలిగేటువంటి చాలా అద్భుతమైనటువంటి పాజిటివ్ రిజల్ట్స్ని ఇచ్చేటువంటి ఒక మహాయోగము. ఈ శశయోగం యొక్క రిజల్ట్స్ కనుక చూసినట్టయితే, ఇన్ జనరల్ మంచి ఆరోగ్యవంతుడుగా ఉండడము, పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండడము, అలాగే మంచి నైతిక విలువల్ని పాటిస్తూ ఉండేటువంటి వ్యక్తిగా ఉంటారు వాళ్ళు. అంటే అనైతికమైనటువంటి పనుల పట్ల వాళ్ళకి ఆసక్తి లేకపోవడము, ధార్మిక చింతన, పబ్లిక్లో తను ఉండే ఊర్లో కావచ్చు, చుట్టూ ఉన్న సమాజంలో తనకు ఒక మంచి పేరు తెచ్చుకోవడము, అటువంటి ఒక ప్రవర్తన కలిగి ఉండడము, ఇవన్నీ కూడా ప్రధానంగా శని యొక్క బలం వల్ల, శశయోగం వల్ల ఆ జాతకుడికి కలుగుతాయి. అలాగే చాలా లగ్జూరియస్ లైఫ్, మంచి పదవి, అది ఒక జాబ్లో ఉంటే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండడము, ముఖ్యంగా ప్రభుత్వ పదవులు అలంకరించడము, ఐఏఎస్ లాంటి పదవుల్లో రాణించడము, ప్రభుత్వంలో ఒక ముఖ్యమైనటువంటి సలహాదారుగా కావచ్చు, లేదా ఒక ప్రభుత్వంలో ఒక భాగస్వామి కావడము, కీలక పదవిని అలంకరించడము, ఇవన్నీ కూడా శశయోగం వల్ల ఆ జాతకుడికి కలుగుతాయి. అలాగే ఎప్పుడూ కూడా శాంతిని కోరుకునేటువంటి వ్యక్తిగా, ధర్మాధర్మ విచక్షణ కలిగిన వ్యక్తిగా, మంచి పేరు ఉన్నటువంటి వారుగా వీళ్ళందరూ కూడా ప్రజల చేత కీర్తింపబడుతూ ఉంటారు. అయితే ఈ యొక్క శశయోగము ప్రధానంగా పొలిటికల్ కాంబినేషన్స్తో కనుక్కున్నట్టయితే వారికి రాజకీయంలో చాలా ఉన్నతమైనటువంటి పదవిని అలంకరించడానికి కూడా అవకాశం కలుగుతుంది ఈ శశయోగం వల్ల. ఇక ఇదే శశయోగం కనుక బలంగా ఉన్నట్టయితే కేంద్రాల్లో 4th హౌస్లో కావచ్చు, 10th హౌస్లో కావచ్చు, ముఖ్యంగా ఎప్పుడైతే 4th హౌస్ 10th హౌస్ అనేది ఇన్వాల్వ్ అవుతాయో వారికి చిన్నతనంలో చాలా కష్టాలు అనుభవించడము, దానివల్ల జీవితం యొక్క విలువ తెలుసుకోవడము, కష్టం యొక్క విలువ తెలియడము, అలాగే ఆకలి యొక్క విలువ తెలియడము, బాధ అంటే ఏంటో తెలియడము, ఇవన్నీ అనుభవించి రావడం వల్ల వారు క్రమేపీ జీవితంలో ఎదిగే కొద్దీ అటువంటి కష్టాలను ఎదుర్కొంటున్న వారి పట్ల సానుభూతి చూపించి వారికి సహాయం చేసేటువంటి ఒక మంచి నేచర్ అనేది వారికి అలవాటు అవుతూ ఉంటుంది. సాధారణంగా శని శశయోగంలో ఉండి ఈ 4th and 10th హౌసెస్లో ముఖ్యంగా శశయోగంలో ఉంటే వారు చిన్నప్పుడు కొంత చాలా స్ట్రగుల్స్ని ఫేస్ అయ్యి జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకున్నవారుగా ఉంటారు. వారు ఏవైతే స్ట్రగుల్స్ అనుభవించారో అది వారికి గుణపాఠాలు నేర్పించి ఉన్నతమైనటువంటి వ్యక్తిగా, మంచి వ్యక్తిత్వాన్ని ఇచ్చి తీర్చిదిద్దేటువంటి ఒక కాంబినేషన్గా మనం చూడాల్సి ఉంటుంది. ఇక శశయోగం యొక్క రిజల్ట్స్ ధనపరంగా, అలాగే పదవి ప్రాప్తి, ఇవి ఏ విధంగా వస్తాయి అనేది కనుక చూసినట్టయితే, ధనాన్ని ప్రసాదించడానికి శశయోగము ఏ విధంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే శశయోగము ప్రతిసారి కూడా అన్నీ ఇవ్వదు. ఉదాహరణకి ధనానికి సంబంధించినటువంటి కాంబినేషన్లో కనుక ఉన్నట్టయితే ఈ శశయోగము, ధనయోగం అనేది ఆ వ్యక్తికి ఎక్కువగా కలుగుతుంది. ఉదాహరణకి ధనానికి సంబంధించినటువంటి లార్డ్స్, 2nd లార్డ్, 9th లార్డ్, 11th లార్డ్, వీళ్ళు కనుక శనితో కలిసి శశయోగంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నట్టయితే చాలా అద్భుతమైనటువంటి ధనయోగాన్ని కలిగిస్తారు జాతకులకి. ఉదాహరణకి కర్కాటక లగ్నానికి శని 7th లో అంటే మకరంలో స్వక్షేత్రంలో ఉండడం అనేది శశయోగాన్ని కలిగిస్తుంది. అటువంటి శశయోగంలో కనుక రవి కలిసి ఉండి శనితో, భాగ్యాధిపతి 9th లార్డ్ కూడా స్ట్రాంగ్గా ఉన్నట్టయితే వీరికి చాలా మంచి రాజకీయమైనటువంటి ఒక ప్రవేశము, అందులో ఉన్నతి కలగడానికి అవకాశం కలుగుతుంది. అదేవిధంగా సింహలగ్నానికి 7th హౌస్లో కనుక శని ఉండి భాగ్యాధిపతి అయిన కుజుడితో మంచి సంబంధాలు కలిగి, కుజుడు కూడా అక్కడ ఉండడము, లేదా 2nd and 11th లార్డ్ అయిన బుధుడితో కలిసి శని 7th హౌస్లో ఉండడము, ఇది కనుక ఉన్నట్టయితే ముఖ్యంగా 7th హౌస్
శాటర్న్ ప్లస్ మెర్క్యూరీ సింహలగ్నాన్ని కనుక్కున్నట్టయితే అది ధనయోగాన్ని బాగా ప్రసాదించేటువంటి శశయోగంగా మనం గుర్తించవచ్చు. అదేవిధంగా తులా లగ్నానికి 4th and 5th లార్డ్ యోగకారకుడైనటువంటి శని కనుక లగ్నంలో ఉచ్చలో ఉండి శుక్రుడితో కలిసి ఉండడము, శుక్రుడిచే చూడబడ్డము, అలాగే శుక్రుడు బలంగా ఉన్నట్టయితే వారు కళారంగాల్లో మంచి పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చుకుంటారు. అదేవిధంగా ధనాన్ని కూడా సంపాదిస్తారు. ఇక్కడ ధనం కంటే కూడా పేరు ప్రఖ్యాతులు ఎక్కువగా రావడం అనేది మనం గమనించవలసి ఉంటుంది. అలాగే ఇదే తులా లగ్నానికి 4th హౌస్లో శని ఉన్నప్పుడు కూడా భాగ్యాధిపతి అలాగే ధనాధిపతి, ఉదాహరణకి కుజశనులు కలిసి ఉండడము, ఇది ధనయోగానికి బాగా పనికొచ్చేటువంటి కాంబినేషన్. అంటే వేరే నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు, వైవాహిక జీవితం కావచ్చు లేదా డొమెస్టిక్ హ్యాపీనెస్ దెబ్బతిండడం ఇలాంటి ఉన్నప్పటికీ కూడా వారికి ధనయోగాన్ని బాగా ప్రసాదించేటువంటిది ఈ శశయోగం. అదేవిధంగా మేషలగ్నానికి 10th హౌస్లో కనుక శాటర్న్ ఉన్నట్టయితే అటువంటి శాటర్న్తో గురువు కనుక కలిసి ఉంటే అది ధర్మకర్మాధిపతి యోగాన్ని సూచిస్తుంది. అక్కడ గురువుకు నీచభంగం కూడా జరుగుతుంది. కాబట్టి శశయోగంతో పాటు ధర్మకర్మాధిపతి యోగం ఎప్పుడైతే జాయిన్ అయిందో చాలా అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చిపెట్టేటువంటి కాంబినేషన్. వారు గవర్నమెంట్ జాబ్లో చాలా ఉన్నత స్థానాన్ని అలంకరించడము, ఐఏఎస్ వంటి ర్యాంక్స్లో వారు పనిచేయడము, లేదా ప్రభుత్వంలో భాగస్వాములు కావడము, పొలిటికల్గా మంచి కెరియర్ ఇవ్వడము, ఇటువంటి అద్భుతమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తుంది ఈ యోగం ఈ కాంబినేషన్లో. అలాగే శశయోగంలో ఉన్నటువంటి వారు మంచి లాయర్స్గా, జడ్జెస్గా, రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా, మంచి బిజినెస్ సక్సెస్ని అనుభవించే వ్యక్తులుగా మనం చూడొచ్చు సమాజంలో. అలాగే మంచి జర్నలిస్టులు కావచ్చు, రైటర్సు, వీళ్ళు కూడా శశయోగం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే ఎటువంటి కాంబినేషన్స్ ప్రధానంగా ఉంటే ఈ కేటగిరీలో ధనాన్ని పేరుని తెచ్చుకుంటారు అనేది కనుక చూసినట్టయితే, ఉదాహరణకి రియల్ ఎస్టేట్లో రాణించడానికి శని 4th హౌస్లో 10th హౌస్లో శశయోగంలో ఉండి 10th లార్డ్ 4th లార్డ్ బలంగా ఉండి, ఎందుకంటే ఒక్కొక్కసారి ఉచ్చలో ఉన్నప్పుడు కూడా శశయోగం ఇస్తుంది ఈ శని. కర్కాటక లగ్నానికి 4th హౌస్లో శని ఉచ్చలో ఉంటే శశయోగం ఇస్తారు. అలాంటప్పుడు శుక్రుడు బలంగా ఉండి శనితో రిలేట్ అయి ఉండడము, కుజుడు శనితో కలిసి ఉండడము లేదా బలంగా ఉండడము, అదే సమయంలో 9th లార్డ్ 11th లార్డ్ చాలా స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళకి రియల్ ఎస్టేట్లో మంచి సక్సెస్ అనేది చూస్తారు. ఇప్పుడు కూడా 9th లార్డ్ బలం ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ అనే వ్యాపారంలో పెట్టుబడి పెట్టిన తర్వాత దాని నుంచి రిటర్న్స్ గ్యారంటీడ్గా ఉండడము, సక్సెస్ని సాధించడం అనేది 9th లార్డ్ బలం అవసరమవుతుంది. అలాగే 11th లార్డ్ అనేది గెయిన్స్కి, అంటే తన వ్యాపారంలో వృద్ధిని సాధించడము, ప్రతి పెట్టుబడి నుంచి తను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ గెయిన్స్ రావడము, దీనికి 11th లార్డ్ యొక్క స్ట్రెంత్ కూడా అవసరం అవుతుంది. అదేవిధంగా ఏ బిజినెస్లో అయినా సక్సెస్ సాధించాలంటే శశయోగంలో ఉన్న శనితో 9th and 11th లార్డ్ కనుక స్ట్రాంగ్గా ఉండి కలిసి ఉన్నట్టయితే అది మంచి బిజినెస్లో సక్సెస్కి కారణమైనటువంటి కాంబినేషన్గా మనం చూడొచ్చు. ఇక లాయర్స్, జడ్జెస్ ఇటువంటి వారు మంచి ఉన్నత స్థానంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని ధనాన్ని కూడా తెచ్చుకుని ఒక స్టేటస్ని అనుభవించాలి అంటే శశయోగము ఉన్న శనితో, అది 4th హౌస్ కావచ్చు, 10th హౌస్ కావచ్చు, లగ్నం కావచ్చు, వీటిలో శశయోగం ఉండి గురువు స్ట్రాంగ్గా ఉండి శనితో కలిసి ఉండడము, అలాగే 10th హౌస్ లార్డ్ స్ట్రాంగ్గా ఉండడము, 6th హౌస్ లార్డ్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. శనితో కలిసి ఉండొచ్చు లేదా శనితో చూడబడడం, ఇటువంటి రిలేషన్ కనుక ఉన్నట్టయితే ఈ శశయోగం అనేది లాయర్స్, జడ్జెస్ వీళ్ళకి మంచి కెరీర్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే గురువు అనేది లీగల్ మ్యాటర్కి సంబంధించినటువంటి ప్లానెట్, 6th హౌస్ కూడా లీగల్ మ్యాటర్స్కి సంబంధించిన హౌస్ అది. కాబట్టి వీళ్ళ స్ట్రెంత్ కనుక స్ట్రాంగ్గా ఉండి శశయోగంలో ఉన్నటువంటి శనితో కనుక సంబంధం ఉన్నట్టయితే లాయర్స్గా, జడ్జెస్గా మంచి పేరు తెచ్చుకుంటారు. ఎందుకంటే శని కూడా ధర్మాధర్మ విచక్షణ ఎక్కువగా ఉన్నటువంటి ఒక ప్లానెట్. ధార్మికమైన మార్గంలో నడవడానికి జాతకుడికి హెల్ప్ చేసేటువంటి ప్లానెట్ శని. కాబట్టి చాలా కేసెస్లో శని వల్ల శశయోగం పొంది ఇటువంటి గురుబలము, 9th లార్డ్, 6th లార్డ్ వీళ్ళ స్ట్రెంత్ వల్ల మంచి లాయర్స్గా, జడ్జెస్గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న వాళ్ళు మనం చూడొచ్చు. అదేవిధంగా దీనివల్ల వీరికి సమాజంలో ఒక విలువ, వీరి మాటకు ఒక విలువ కలిగి ఉండడము, ఎటువంటి వృత్తిలో ఉన్నప్పటికీ ఇటువంటి మంచి రిజల్ట్స్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది ఈ శశయోగము. అదేవిధంగా స్పోర్ట్స్ పర్సన్స్ విషయానికి వస్తే 4th or 10th హౌస్లో ఉన్నటువంటి శశయోగం కనుక 3rd లార్డ్, 6th లార్డ్
వీళ్ళతో మంచి సంబంధాలు కలిగి ఉండి ఆ 3rd and 6th లార్డ్ కూడా స్ట్రాంగ్గా ఉండి శనితో కలిసి ఉండడం లేకపోతే శనితో సంబంధం కలిగి ఉన్నట్టయితే అది స్పోర్ట్స్లో రాణించడానికి చాలా బాగా ఉపయోగపడేటువంటి కాంబినేషన్గా మనం గుర్తించవచ్చు. అయితే ఇందాక చెప్పినట్టుగా పాలిటిక్స్లో రాణించడానికి శశయోగంలో ఉన్న శనితో 3rd లార్డ్, 5th లార్డ్, 9th లార్డ్, 11th లార్డ్ వీరు మంచి సంబంధం కలిగి స్ట్రాంగ్ రిలేషన్లో పాజిటివ్గా ఉన్నట్టయితే అది పాలిటిక్స్లో షైన్ అవ్వడానికి, చాలా సంవత్సరాలు గుర్తుండిపోయేటువంటి ఒక పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి బాగా ఉపయోగపడేటువంటి కాంబినేషన్గా మనం చూడొచ్చు ఇదే శశయోగం వల్ల. కాబట్టి శశయోగం ఎప్పుడున్నా కానీ వేరే ఏ ప్లానెట్స్ శశయోగంతో ఉన్నాయి అనేది చూడడం వల్ల ఎటువంటి రిజల్ట్స్ వస్తాయి. ఒక్కొక్కసారి కేవలం ధనం ఎక్కువగా రావచ్చు, కానీ వారికి పేరు ప్రఖ్యాతులు అంత రాకపోవచ్చు, లేదా ఒక్కొక్కసారి పేరు ప్రఖ్యాతులు ఎక్కువ వస్తాయి ధనం కంటే కూడా. ఇవన్నీ కూడా ఎటువంటి ప్లానెట్స్తో శని కలిసి ఉన్నాడు అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఏదైనప్పటికీ శశయోగం కనుక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండి వర్క్ అయితే మాత్రము ఆ వ్యక్తి సమాజంలో చాలా ఉన్నతమైనటువంటి స్థానాన్ని అలంకరించుతాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే వచ్చి శశయోగం యొక్క రిజల్ట్స్ పాజిటివ్గా రావాలంటే మిగతా ప్లానెట్స్, శనితో కలిసి ఉన్న ప్లానెట్స్ కావచ్చు, చూస్తున్న ప్లానెట్స్ కూడా కోఆపరేట్ చేయడం అనేది ఇక్కడ అవసరం అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.